హాయ్, నేను చంద్రమౌళి. వెల్కమ్ టు చందు నాలెడ్జ్ హబ్. సో ఈరోజు మనము పార్ట్ సెకండ్ న్యూట్రిషన్ గురించి అధ్యయనం చేద్దాం. న్యూట్రిషన్లో భాగంగా హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ మనము చదువుతున్నాం. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనము స్టమక్ వరకు వచ్చాము. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనం స్మాల్ ఇంటెస్టైన్లో డైజెషన్ ఎలా జరుగుతుందో మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ఒకసారి రివైజ్ చేద్దాము. డైజెస్టివ్ సిస్టము మనము హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఫస్ట్ పార్ట్లో చదువుకుంది ఒకసారి మనం రివిజన్ చేద్దాం. మనం చెప్పుకున్నాం ఇక్కడ మౌత్ నుంచి యానస్ వరకు ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని అలిమెంటరీ కెనాల్ అని అన్నాము. సో ఇక్కడ మౌత్ నుంచి స్టార్ట్ అయిద్దని చెప్పాము. ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద అలిమెంటరీ కెనాల్ ఈజ్ మౌత్ అన్నాము. సో మౌత్ లో సలైవరీ గ్లాండ్స్ సలైవా ప్రొడ్యూస్ చేస్తాయి. సో సలైవా ప్రొడ్యూస్ చేయడం ద్వారా అమిలేస్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఆ అమిలేస్ అనే ఎంజైమ్ కార్బోహైడ్రేట్స్ ను మాల్టోస్ గా మారుస్తుందని చెప్పాము. సో అక్కడి నుంచి ఫుడ్ యూసోఫాగస్ లో ఎంటర్ అవుతుంది. యూసోఫాగస్ లో రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం. మొదటి పాయింట్ వచ్చేసి ద పెరిస్టాలటిక్ మూమెంట్. సో వేవ్ లైక్ మూమెంట్ అని చెప్పాము. సో ఆల్టర్నేట్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఉండడం ద్వారా ఫుడ్ అనేది వేవ్ లైక్ మూమెంట్ ఉంటుంది. దాన్ని పెరిస్టాలటిక్ మూమెంట్ అంటాం. ఒక యూసోఫాగస్ లో మాత్రం మనకి ఎలాంటి డైజెషన్ కాదు. దెర్ ఇస్ నో డైజెషన్ ఇస్ టేకన్ ప్లేస్ ఇన్ ద యూసోఫాగస్. సో ఆఫ్టర్ దట్ ఫుడ్ ఈజ్ ఎంటర్ ఇన్ టు ద స్టమక్. ఓకే, స్టమక్ లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పాను. తర్వాత పెప్సిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్స్ ను పెప్టోన్స్ గా చేంజ్ చేస్తుంది. సో ప్రోటీన్స్ ను ప్రోటీన్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ద పెప్టోన్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పెప్సిన్ ఎంజైమ్. సో ఆఫ్టర్ దట్ ద ఫుడ్ ఈజ్ ఎంటర్ ఇన్ టు ద స్మాల్ ఇంటెస్టైన్. సో స్మాల్ ఇంటెస్టైన్స్ పార్ట్స్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ అంటే ప్రాక్సిమల్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ అని ఇచ్చాడు టెక్స్ట్ బుక్ లో. ద ప్రాక్సిమల్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ అని అర్థం. సో ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ వచ్చేసి డియోడినం. సో స్మాల్ ఇంటెస్టైన్ గురించి చదువుకుందాం మనం ఇప్పుడు. స్మాల్ ఇంటెస్టైన్ లో ఎప్పుడైతే ఫుడ్ స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్ లోకి వస్తుంది, ఇక్కడ ఫుడ్ స్మాల్ ఇంటెస్టైన్ లోకి వచ్చినప్పుడు ఈ స్టమక్ డియోడినం చూడండి. ఇక్కడ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ డియోడినం అని చెప్పాను. సెకండ్ పార్ట్ వచ్చేసి జెజినం, థర్డ్ పార్ట్ వచ్చేసి ఈలియం. సో స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ 3 parts. ద ఫస్ట్ పార్ట్ ఇస్ డియోడినం, సెకండ్ పార్ట్ వచ్చేసి జెజినం, థర్డ్ పార్ట్ వచ్చేసి ఈలియం. సో డియోడినం అనేది స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్. సో ఇక్కడ డియోడినం నేను రౌండ్ ఆఫ్ చేశానండి, గమనించాలి. సో ఫుడ్ అనేది స్టమక్ నుంచి డియోడినంలోకి ఎంటర్ అవుతుంది. డియోడినంలోకి ఎంటర్ అయిందంటే స్మాల్ ఇంటెస్టైన్ లోకి ఎంటర్ అయినట్టే. అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ కాల్డ్ డియోడినం. సో ఇక్కడ పైలోరిక్ స్పింక్టర్ ఉంటుందండి. ఇట్ ఈస్ ప్రజెంట్ బిట్వీన్ ద స్టమక్ అండ్ డియోడినం. స్టమక్ డియోడినం మధ్యలో పైలోరిక్ స్పింటర్. ఈ పైలోరిక్ స్పింటర్ అనేది రింగ్ లైక్ స్ట్రక్చర్, రింగ్ లైక్ మజిల్ ఈజ్ కాల్డ్ పైలోరిక్ స్పింటర్. మరి ఈ పైలోరిక్ స్పింక్టర్ ఏం చేస్తుంది? ఇది రెగ్యులేట్ చేస్తుంది. ఈ పైలోరిక్ స్పింక్టర్ రెగ్యులేట్ చేస్తుంది ఫుడ్ను. ఓన్లీ స్మాల్ క్వాంటిటీ అంటే ఇంటర్మీడియట్ గా కొంచెం కొంచెము స్మాల్ ఇంటెస్టైన్ లోకి పంపిస్తుంది. ఎట్ ఏ టైం ఈ స్మాల్ ఇంటెస్టైన్ లోకి ఫుడ్ పంపిస్తే డైజెషన్ కు చాలా ఇబ్బంది అవుతుంది. సో పైలోరిక్ స్పింక్టర్ ఓన్లీ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ ఈస్ పాస్డ్ ఇంటూ ద స్మాల్ ఇంటెస్టైన్. అంటే పైలోరిక్ స్పింక్టర్ ఉండడం వల్ల ఇంటర్మీడియట్ గా కొంచెం కొంచెం అనే కొంచెం కొంచెము ఫుడ్ స్మాల్ ఇంటెస్ట్ లోకి ఎంటర్ అవుతుంది. సో ఈ పైలోరిక్ స్పింక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ద పైలోరిక్ స్పింక్టర్ ఇస్ రింగ్ లైక్ మజిల్ కాల్డ్ పైలోరిక్ స్పింక్టర్. ఇట్ ఇస్ ప్రజెంట్ బిట్వీన్ ద స్టమక్ అండ్ డియోడినం, which is small part of the small intestine. So the pyloric sphincter is responsible for regulating opening of a passage such as that only small quantity of a food material passed into the small intestine. సో పైలోరిక్ స్పింక్టర్ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ స్మాల్ ఇంటెస్టైన్ గురించి చదువుకుందాం మనం. అంటే స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద అలిమెంటరీ కెనాల్. ఇప్పుడు లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద అలిమెంటరీ కెనాల్ అన్నాం. చూడండి ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ వెరీ కాయిల్డ్ స్ట్రక్చర్.
స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ వెరీ కాయిల్డ్ స్ట్రక్చర్. సో లార్జ్ ఇంటెస్టైన్ మనం ఇక్కడ చూసినట్టయితే కాయిల్గా లేదు, కానీ స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ వెరీ కాయిల్. సో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద అలిమెంటరీ కెనాల్. ఇది బయటకు మనం తీసి మెజర్ చేస్తే స్మాల్ ఇంటెస్టైన్ ఎక్కువ లెంత్ ఉంటుంది. సో అందుకే మనము స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్ అన్నాం. జనరల్ లార్జ్ ఇంటెస్టైన్ లార్జ్ ఉంటుందని అనుకుంటాం, కానీ ద స్మాల్ ఇంటెస్టైన్ ఇస్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్. సో అన్ని పార్ట్స్లో పోల్చుకుంటే ద స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఉంటుందని మనం చెప్పొచ్చు. సో ఇట్స్ ప్రాక్సిమల్ పార్ట్ ఇస్ డియోడినం అన్నాం. ఇట్ ఈస్ అ డైజెషన్, ఇట్ ఈస్ అ సైట్ ఆఫ్ ఫర్దర్ డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ జరుగుతాయి. సో మరి ఇక్కడ డియోడినం ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎలిమెంటరీ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్. ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ డియోడినం ఉంది కదండి, అందులో లివర్, ప్యాంక్రియాస్ సెక్రేషన్స్ ఈ డియోడినంలోకి ఎంటర్ అవుతాయి. ఒకసారి చూపెడతాను నేను ఇక్కడ. సో యా, ఇక్కడ లివర్, ఇక్కడ ప్యాంక్రియాస్, ఇవైతే ప్యాంక్రియాస్ లివర్ సెక్రేషన్స్ ఈ డియోడినంకి ఎంటర్ అవుతాయి. సెక్రేషన్స్ ఎంజైమ్స్ ఉన్న లివర్ ప్రొడ్యూస్ బైల్ జ్యూస్, ఆ బైల్ జ్యూస్ డియోడినంకి ఎంటర్ అవుతుంది. ఈ ప్యాంక్రియాస్ ఎంజైమ్స్ ఉంటాయి, ట్రిప్సిన్, లైపేస్, అమెలేస్ అనే ఎంజైమ్స్ ఈ డియోడినంకి ఎంటర్ అవుతాయి. సో మనం లివర్ బైల్ జ్యూస్ ఎంటర్ అవుతుంది అని చెప్పాము. ఈ ఫ్యాట్స్ను బైల్ జ్యూస్ అంటే బైల్ జ్యూస్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై ద లివర్, అండ్ ఈ ఫ్యాట్స్ను స్మాల్ గ్లోబుల్స్ లాగా చేంజ్ చేస్తుంది, స్మాల్ పార్టికల్స్ లాగా చేంజ్ చేస్తుంది. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఎమల్సిఫికేషన్. ఓకే, లివర్ ప్రొడ్యూస్ సెటన్ కైండ్ ఆఫ్ బైల్ జ్యూస్. ఆ బైల్ జ్యూస్ ఫ్యాట్స్ను స్మాల్ గ్లోబుల్స్ లాగా చేంజ్ చేస్తుంది, కన్వర్ట్ చేస్తుంది. సో దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఎమల్సిఫికేషన్. ఎమల్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పాయింట్. సో మనం అన్నాము అంటే సర్టెన్ కైండ్ ఆఫ్ ఎంజైమ్స్ ప్యాంక్రియాస్ రిలీజ్ చేస్తుందని. ఇంతకుముందు అన్నాను ట్రిప్సిన్, లైపేస్ అండ్ అమెలేస్ డియోడినంలోకి ఎంటర్ అవుతాయని చెప్పాను. సో ఇక్కడ ప్రోటీన్స్ మీద యాక్ట్ అవుతుంది. ప్యాంక్రియాటిక్ జ్యూస్ సెక్రెట్ చేస్తుంది. ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ ట్రిప్సిన్ అనే ఎంజైమ్ ను రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఈ ప్రోటీన్స్ ను పెప్టోన్స్ గా మారుస్తుంది. అర్థమవుతుందా అండి? ప్రోటీన్స్ ను పెప్టోన్స్ గా మారుస్తుంది. ఇంతకు ముందు లివర్ బైల్ జ్యూస్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇక్కడ ప్యాంక్రియాస్ మాత్రము ఎంజైమ్స్ ను రిలీజ్ చేస్తుంది. సో ఈ ట్రిప్సిన్ అనే ఎంజైమ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ రిలీజ్ చేస్తుంది. ప్యాంక్రియాటిక్ జ్యూస్ రిలీజ్ చేస్తుంది, అప్పుడు ప్రోటీన్ ను పెప్టోన్స్ గా మారుస్తుంది. మళ్ళీ ఇక్కడ చూసుకోండి, ప్యాంక్రియాటిక్ జ్యూస్ మళ్ళీ లైపేస్ ను రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేయడం ద్వారా ఫ్యాట్స్ ను ఫ్యాటీ యాసిడ్ గ్లిజరాల్ గా చేంజ్ చేస్తుంది. చూడండి, ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసింది మనకు ఫ్యాటీ యాసిడ్ అండ్ గ్లిజరాల్. అండ్ ఫస్ట్ చెప్పాను కదండి, ఫ్యాట్స్ కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ సింపుల్ సబ్స్టెన్స్ గా మారాలని. సో ఇక్కడ ఫ్యాటీ యాసిడ్ అండ్ గ్లిజరాల్ గా చేంజ్ అయ్యాయి, సింపుల్ సబ్స్టెన్స్ అయిపోయాయి. సో ఈజీగా అబ్జార్ప్షన్ జరుగుతుంటుంది ఇక్కడ. సో యా, ఇప్పుడు తర్వాత కార్బోహైడ్రేట్స్. ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది అమెలేస్ అనేది రిలీజ్ చేస్తుంది ఎంజైమ్. ఆ ఎంజైమ్ కార్బోహైడ్రేట్ ను మాల్టోస్ గా చేంజ్ చేస్తుంది. సో ఇక్కడ 3 ఎంజైమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, ట్రిప్సిన్, లైపేస్, అమెలేస్. ఇక్కడ ప్యాంక్రియాటిక్ జ్యూస్ రిలీజ్ చేస్తున్నాం, ప్యాంక్రియాటిక్ జ్యూస్ రిలీజ్ చేస్తుంది. ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఎంజైమ్స్ ను రిలీజ్ చేస్తుంది, లైక్ ట్రిప్సిన్, లైపేస్ అండ్ అమెలేస్. ఓకే, ఇవన్నీ డియోడినంలోకి ఎంటర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లివర్ కూడా బైల్ జ్యూస్ ను ప్రొడ్యూస్ చేసింది, అది కూడా డియోడినంలోకి ఎంటర్ అయింది. ఇక్కడ కూడా ప్యాంక్రియాస్ ఈ 3 ఎంజైమ్స్ ను రిలీజ్ చేస్తుంది. సో మనకు ఒకటి ఫామ్ అయింది, ఫ్యాటీ యాసిడ్ అండ్ గ్లిజరాల్ సింపుల్ సబ్స్టెన్స్ గా ఫామ్ అయింది. సో ఇలా కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ ను సింపుల్ గా మారడం ద్వారా మనకి ఈజీ అబ్జార్ప్షన్ జరుగుతుంది. స్మాల్ ఇంటెస్టైన్ నుంచి బ్లడ్ వెజిల్కి వెళ్ళి బ్లడ్ వెజిల్ నుంచి సెల్కు వెళ్ళడం జరుగుతుంది. సో మరి ఇక్కడ ఇంకోటి వచ్చేసి స్మాల్ ఇంటెస్టైన్. ఈ స్మాల్ ఇంటెస్టైనల్ జ్యూస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది పెప్టిడేస్ అనే ఎంజైమ్ పెప్టిడేస్ ను అమినో యాసిడ్ గా చేంజ్ చేస్తుంది. చూడండి, ఇక్కడ అమినో యాసిడ్ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసింది. ప్రోటీన్ హ్యాస్ టు చేంజ్ ఇంటూ ద అమినో యాసిడ్. ప్రోటీన్ ఇది కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ అండ్ సింపుల్ సబ్స్టెన్స్ వచ్చేసి అమినో యాసిడ్. సో అమినో యాసిడ్ వచ్చేసింది మనకి ఇక్కడ. మరి ఇంటెస్టైనల్ జ్యూస్, స్మాల్ ఇంటెస్టైనల్ జ్యూస్ సూక్రేస్ అనే ఎంజైమ్ ను ప్రొడ్యూస్ చేస్తుంది.
ఇక్కడ సూక్రోస్ను ఈ సూక్రేస్ అనే ఎంజైమ్ సూక్రోస్ను గ్లూకోజ్గా మార్చింది, కన్వర్ట్ చేసింది. ఓకే, సూక్రేస్ ఎంజైమ్ కన్వర్టెడ్ ద సూక్రోస్ ఇంటూ గ్లూకోజ్. సో మనకి ఇక్కడ అమినో యాసిడ్ ఫామ్ అయింది, గ్లూకోజ్ ఫామ్ అయింది, ఫ్యాటీ యాసిడ్ అండ్ గ్లిజరాల్ ఫామ్ అయింది, సింపుల్ సబ్స్టెన్స్ గా ఫామ్ అయింది. ఇక అబ్జార్ప్షన్ కావడానికి సిద్ధంగా ఉందని మనం తెలుసుకోవచ్చు. సో మనం నెక్స్ట్ వచ్చేసి మనం డయాగ్రమాటిక్ అంటే టేబుల్ ఫామ్ లో ఉంటుంది. ఆ టేబుల్ ఫామ్ ను మనము అధ్యయనం చేద్దాము. చేసిందంతా ఈ టేబుల్లో ఉంటుంది. సో ఇక్కడ సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. ఈ సలైవరీ గ్లాండ్స్ అనేటివి సలైవాను ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ సలైవా అనేది టైలిన్ ఎంజైమ్ ను ప్రొడ్యూస్ చేస్తాయి, అంటే రిలీజ్ చేస్తాయి. అప్పుడు టైలిన్ కార్బోహైడ్రేట్ మీద యాక్ట్ అయ్యి మాల్టోస్ గా చేంజ్ అవుతాయి. సో మరి ఇక్కడ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ కూడా, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఈ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ గ్యాస్ట్రిక్ జ్యూస్ ప్రొడ్యూస్ చేస్తాయి స్టమక్ లో. ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్ పెప్సిన్ ఎంజైమ్ రిలీజ్ చేస్తాయి. ఈ పెప్సిన్ ప్రోటీన్స్ మీద యాక్ట్ అయ్యి పెప్టోన్స్ గా చేంజ్ అవుతాయి. సో మరి ఇక్కడ లివర్ కూడా, లివర్ అనేది బైల్ జ్యూస్ రిలీజ్ చేస్తుంది. బైల్ జ్యూస్ బైల్ అనే ఉంటుంది. ఈ బైల్ ఫ్యాట్స్ మీద యాక్ట్ అవుతుంది. ఈ ఫ్యాట్స్ మీద యాక్ట్ అయ్యి ఫ్యాట్స్ ను బ్రేక్ డౌన్ చేస్తుంది. ఈ లార్జ్ ఫ్యాట్స్ ను స్మాల్ గ్లోబుల్స్ లాగా చేంజ్ చేస్తుంది. సో దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఎమల్సిఫికేషన్. ఎమల్సిఫికేషన్ అంటే బ్రేక్ డౌన్ ఆఫ్ లార్జ్ ఫ్యాట్స్ ఇంటూ స్మాల్ గ్లోబుల్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బైల్. సో మరి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ప్యాంక్రియాటిక్ జ్యూస్ రిలీజ్ చేస్తుంది. ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ అమైలేస్, ట్రిప్సిన్, లైపేస్. మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, ఇక్కడ లివర్ ప్యాంక్రియాస్ నుంచి ఏం రిలీజ్ అయినా అవి డియోడినమ్కి ఎంటర్ అవుతాయి. డియోడినం అనేది ప్రాక్సిమల్ పార్ట్ అండ్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్. సో ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ అమైలేస్, ట్రిప్సిన్, లైపేస్ అనే ఎంజైమ్ రిలీజ్ చేస్తాయి. ఇవి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ మీద యాక్ట్ అయ్యి మాల్టోస్, పెప్టోన్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్ అండ్ గ్లిజరల్ గా చేంజ్ అవుతాయి, కన్వర్ట్ అవుతాయి. సో ఇక్కడ ఇంటెస్టైనల్ గ్లాండ్స్ ఉంటాయి స్మాల్ ఇంటెస్టైన్ లో. ఇవి ఇంటెస్టైనల్ జ్యూస్ రిలీజ్ చేస్తాయి. ఈ ఇంటెస్టైనల్ జ్యూస్ పెప్టిడేస్ అనే ఎంజైమ్ రిలీజ్ చేస్తాయి. పెప్టిడేసెస్ అనే ఎంజైమ్ రిలీజ్ చేస్తాయి. పెప్టిడేస్ మీద యాక్ట్ అయ్యి అమినో యాసిడ్ గా చేంజ్ అవుతాయి, కన్వర్ట్ అవుతాయి. సేమ్ యాజ్ ఇక్కడ కూడా ఇంటెస్టైనల్ గ్లాండ్స్ ఇంటెస్టైనల్ జ్యూస్ సెక్రీట్స్ సుక్రేస్ ఎంజైమ్ ను రిలీజ్ చేశాయి. ఈ సూక్రోస్ అనే ఎంజైమ్ సూక్రోస్ మీద యాక్ట్ అయ్యి గ్లూకోజ్ గా చేంజ్ అవుతాయి. సో నేను ఇది ఫాస్ట్ గా నేను ఎందుకు వెళ్ళానంటే ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో థియరిటికల్ గా ఎక్కువ ఇవ్వలేదు, కానీ ఇలాంటి టేబుల్స్ వచ్చినప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు రాయడము, లేకపోతే లేకపోతే అప్పుడప్పుడు చూసుకోవడం కూడా, ఎక్కువ సార్లు చూడడం ద్వారా మనకు గుర్తుంటుంది. సో యా, నెక్స్ట్ వచ్చేసి ఈ డైజెషన్. ఇప్పుడు ఏదైతే ఈ ప్రొడక్ట్స్ డైజెషన్ అయిందో అది ఇంటెస్టైన్ నుంచి బ్లడ్ లోకి వెళ్తుంది. సో ఈ ప్రాసెస్ ను అబ్జార్ప్షన్ అని అంటాము. సో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ డైజెషన్ ఫ్రమ్ ఇంటెస్టైన్ ఇంటూ బ్లడ్ త్రూ ద వాల్ ఆఫ్ ఇంటెస్టైన్ ఈస్ కాల్డ్ అబ్జార్ప్షన్. మరి ఇంటెస్టైనల్ వాల్స్ ఏవైతే ఉన్నాయో నెంబర్ ఆఫ్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ నే మైక్రోవిల్లీ అని అంటాం. ఈ మైక్రోవిల్లీ సర్ఫేస్ ఏరియాను ఇంక్రీజ్ చేస్తుంది. ఈ సర్ఫేస్ ఏరియాను ఇంక్రీజ్ చేయడం ద్వారా ఎక్కువ అబ్జార్ప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్రొడక్ట్ ఆఫ్ డైజెషన్ ఆర్ అబ్జర్వ్డ్ ఫస్ట్ ఇంటూ ద విల్లే. ఈ డైజెషన్ ఏదైతే జరిగిందో ఫస్ట్ డైజెషన్ జరిగిన తర్వాత ఫస్ట్ మైక్రోవిల్లీకి ఎంటర్ అవుతుందంట, ఆ తర్వాత బ్లడ్ వెజిల్లోకి ఎంటర్ అవుతుంది. సో ఈ మైక్రోవిల్లీ అనేది ఇంపార్టెంట్ అండి. ఇట్ ఇస్ అ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఇంటెస్టైనల్ వాల్ లో ఉంటుంది. ఇంక్రీజింగ్ ద ఏరియా ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ అబ్జార్ప్షన్. సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేయడం ద్వారా మన అబ్జార్ప్షన్ అనేది ఈజీగా జరుగుతుంది. సో ఈ బ్లడ్ వెజిల్లోకి ఎంటర్ అవుతుందని చెప్తున్నాను. సో మరి ఇక్కడ మనం డయాగ్రామ్ చూసినట్టయితే ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఇన్ ఇంటెస్టైనల్ వాల్ అన్నాం కదండి. ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ కాల్డ్ మైక్రోవిల్లీ. సో మైక్రోవిల్లీ అని అంటారు. ఇట్ ఇంక్రీజ్ ద ఏరియా ఆఫ్ అబ్జార్ప్షన్. ఏరియా ఆఫ్ అబ్జార్ప్షన్ ఇంక్రీజ్ కావడం వల్ల ఈజీగా అబ్జార్ప్షన్ జరుగుతుంది. మైక్రోవిల్లీ ఫస్ట్ అబ్జార్ప్షన్ జరిగిన తర్వాత బ్లడ్ వెజిల్లోకి ఈ డైజెషన్ ఫుడ్ వెళ్ళిపోతుంటుంది.
సో ఇక్కడ మనము మాక్సిమం అబ్జార్ప్షన్ ఎక్కడ జరిగిందండి? స్మాల్ ఇంటెస్టైన్‌లో జరుగుతది. ఇప్పుడు స్మాల్ ఇంటెస్టైన్‌లో జరిగిన తర్వాత అబ్జార్ప్షన్ జరిగిన తర్వాత రెస్ట్ ఏదైనా ఉంటదో అది లార్జ్ ఇంటెస్టైన్‌లోకి ఎంటర్ అవుతుంది. So this means the digestion food absorbed by the wall of intestine, thus maximum absorption of a food in the small intestine. The rest passes into the large intestine. ఏదైతే మిగిలి ఉందో అది మెటీరియల్ అది లార్జ్ ఇంటెస్టైన్ లోకి ఎంటర్ అవుతుంది. ద మెటీరియల్ ఇస్ దెన్ ఎక్స్పల్డ్ త్రూ యానస్ విచ్ ఇస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద అలిమెంటరీ కెనాల్. ఏదైతే యానస్ నుంచి బయటకు వస్తుందో దాన్ని మనం డిఫికేషన్ అని అంటాం. అది అన్డైజెస్టెడ్ ఫుడ్. సో ద ప్యాసేజ్ ఆఫ్ undigested మెటీరియల్ ఫ్రమ్ ద బాడీ బై ద వే ఆఫ్ యానస్ ఈస్ కాల్డ్ డిఫికేషన్. సో అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంటే యానస్ ద్వారా బయటకు వచ్చేసి దాన్ని డిఫికేషన్ అని అన్నాం. డిఫికేషన్ అనే పదం కూడా ఇంపార్టెంట్. సో మాక్సిమం అబ్జార్ప్షన్ ఈస్ టేకన్ ప్లేస్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్. మాక్సిమం అబ్జార్ప్షన్ ఆఫ్ ఫుడ్ టేకన్ ప్లేస్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్. ఇక మిగతాది ఏదైతే ఉందో అన్డైజెస్టెడ్ ఫుడ్ యానస్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఈ ప్రాసెస్ ని మనం డెఫికేషన్ అని అన్నాం. సో ఇక్కడ ఫ్లో చార్ట్ ఇచ్చాడండి. ఫస్ట్ ఫుడ్ మౌత్ లోకి ఎంటర్ అవుతుంది, ఆ తర్వాత బకల్ క్యావిటీకి ఎంటర్ అవుతుంది, తర్వాత ఫారెన్స్. ఫారెన్స్ అనేది రెస్పిరేటరీ సిస్టమ్ లో చదువుతుంటాం. ఇది కామన్ ప్యాసేజ్ ఫర్ ఎయిర్ అండ్ ఫుడ్. తర్వాత యూసోఫాగస్ లో ఎంటర్ అయ్యి స్టమక్ లోకి ఎంటర్ అవుతుంది. తర్వాత డియోడినం. ఈ డియోడినంలోకి మనం చెప్పాము లివర్ అండ్ ప్యాంక్రియాస్ సెక్రేషన్స్ ఏవైతే ఉంటాయో అవి డియోడినంలోకి ఎంటర్ అవుతాయి. ఇట్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్. లివర్ బైల్ జ్యూస్ సెక్రెట్ చేస్తే ప్యాంక్రియాస్ ట్రిప్సిన్, అమెలేస్ అండ్ లైపేస్ అనే ఎంజైమ్స్ ను ఈ డియోడినంలోకి సీక్రెట్ చేస్తాయి. సో అప్పుడు డైజెషన్ అనేది జరుగుతుంటుంది. ఫర్దర్ డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ లోకి ఎంటర్ అవుతుంది. ఆ స్మాల్ ఇంటెస్టైన్ తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ ఏవైతే అన్డైజెషన్ ఫుడ్ ఉందో అది లార్జ్ ఇంటెస్టైన్ లోకి ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత రెక్టమ్, ఆ రెక్టమ్ తర్వాత యానస్ నుంచి బయటకు వస్తుంది. ఈ అన్డైజెషన్ ఫుడ్ నే మనము యానస్ నుంచి బయటకు రావడాన్ని డెఫికేషన్ అని అన్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ముఖ్యంగా నేను తెలంగాణ 10th క్లాస్ బుక్‌ను ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. సో ఇది ఈ క్లాస్ జనరల్‌గా 10th క్లాస్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి గూడా ఉపయోగపడుతుంది. సో కాంపిటేటివ్ ఫీల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గూడా ఉపయోగకరంగా ఉంటుంది. సో థాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.